వాళ్ళు ఎప్పుడైనా అడిగారండి? ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి కదా గురువుగారు, అందులో వాళ్ళకి ఆత్మ సాక్షాత్కారం జరిగిందంట, వాళ్ళకి ఆత్మ దర్శనం జరిగిందంట. మరి ఈ మార్గంలో మనకి ఎప్పుడు ఆత్మ సాక్షాత్కారం జరుగుతుంది, మనకి ఎప్పుడు ఆత్మ దర్శనం జరుగుతుంది, అలాంటివి మాకేం రావట్లేదని వాళ్ళు ఎవరు అడిగారండి మిమ్మల్ని? నిజంగా అండి వాళ్ళు ఎంతో కొంత తెలుసుకుని ఆ తత్వాన్ని అండి అడిగే పరిస్థితిలో లేరండి. అయితే మనం వ్యవహారికంగా చూస్తే అండి ఆత్మసాక్షాత్కారం, ఆత్మదర్శనం ఇలాంటి మాటలు వాడతాం కదండి, వ్యాలిడ్ కాదు అసలు. ఆత్మ ఎవరికి సాక్షాత్కరించాలో చెప్పండి? మీరే ఆత్మ కదా. స్వస్వరూపాన్ని చూసుకునే అవకాశం లేదంటారండి? స్వస్వరూపం అంటే మీ ఉనికి అండి. మీరున్నారా అని ప్రశ్నించండి, జవాబు చెప్పండి. నేను ఉన్నానంటారు. నేను అనే మాట వాడారు, ఉన్నాను అన్నారు. నేనంటే అండి చైతన్యం. నేనంటే దేహపరమైంది కదా, ఆత్మ చైతన్యం. ఉండడం అంటే ఉనికి అండి. ఉండడం అంటే ఎగ్జిస్టెన్స్. అంటే ఒక్క పదమే చాలు, నేనన్నా సరిపోతుంది. ఉండడం అన్నా అదే అండి అర్థం. ఒకటి ఉండడం అంటే ప్యూర్ ఎగ్జిస్టెన్స్ అండి, ఆల్ పెర్వేడ్. నేనంటే చైతన్యానికి ఒక పేరు, రెండు ఒకటే కదా. నేను ఉన్నానంటే ఉన్నానంటున్నారు కదండి, అంటే మీ ఎగ్జిస్టెన్స్ని, ఆల్ పెర్వేడింగ్ నేచర్ని మీరు కన్ఫర్మ్ చేస్తారు. అయితే మీరు ఉండడం పట్ల, మీ ఉనికి పట్ల మీకు సందేహం లేదు కదండి. నేను ఉన్నానంటున్నారు కదా, అదే మీ స్వరూపం, అదే మీ స్వరూపం. అంటే మీరు దేన్నైనా నిరాకరించవచ్చు, మీ ఉనికిని మీరు కాదనలేరు. నేను లేనని చెప్పడానికైనా మీరు ఉండి చెప్పాలి. నేను లేనండి అని చెప్పాను, నేను ఉన్నవాడు చెప్పాలి. అదే అద్వైతం గురించి చెప్పాలని ద్వైతంలోకి రావాలి కదండి, అలా అని అంటారండి అది. అంటే లేనని చెప్పడానికైనా ఉన్నానని చెప్పడానికైనా ఉన్నవాడే చెప్పాలండి. లేనివాడు ఏం చెప్తాడు? జీవుడు లేనివాడు. ఉన్నవాడు ఎవరండి? దేవుడు. రెండుగా ఉన్నానని చెప్పినా ఉన్నవాడు చెప్పాలి, ఒకటిగా ఉన్నానని చెప్పినా ఉన్నవాడు చెప్పాలి. ఆ ఉన్నవాడు పరమాత్మ. అంటే పూర్తిగా శాంతిమయంగా మొత్తం విశ్వం అంతా శాంతియుతంగా ఉండడాలంటే ముందు నీవు అనేది కొత్తగా ఏమీ లేదు, అందరిలో ఉన్నదే నువ్వు ఉన్నావు అనేది తెలియజేస్తే కనుక మనం ఎవరి నుంచి ఏది దోచుకునేది ఉండదు, ఎవరి నుంచి మనం ఆశించేది ఉండదు అనే. ఆ స్థాయికి ఎదగాలి మనం అందరూ. యథార్థం అదే అండి. అహం వైశ్వానరో భూత్వం. ఓ అర్జున, నేను అందరి హృదయాల్లో అంతర్యామిగా ఉన్నాను. అంతర్యామి అంటే యామి అంటే డ్రైవర్ అని. అంటే పరమాత్మ ఏమంటున్నారంటే నేను అందరిలోనూ ఉన్నాను, అందరూ నాలో ఉన్నారు. అదే అంతర్యామి అంటే. నేను అందరిలోనూ ఉన్నాను, అందరూ ఎక్కడున్నారు? నాలో చిదాకాశం. అందుకని పరమాత్మ కానిది ఏ ఒక్క వస్తువు కూడా లేదు. దైవం కానిది ఒకటి చూపెట్టండి. ఏకో దేవః అని. దేవుడు అంటే ఏకత్వం, ఒకటి. అంటే దాని అర్థం ఏంటంటే ఉన్నది దేవుడు, లేనిది జీవుడు, అంతే అయిపోయింది. అంటే మనం అంతా పరమాత్మ నుంచి విడిపడినటువంటి ఆత్మలో అంటారు కదా, పరమాత్మలో లీనమవడమే జీవన్ముక్తి అంటారు. అంటే ఇక్కడ మళ్ళీ రెండు విధాలుగా మనం చూసుకోవాలండి. ఎలా అంటే పరమాత్మ అనేది మళ్ళీ మనకి విడిపడి దూరంగా ఈ ఆకాశాన్ని కూడా దాటి చిత్తాకాశంలో ఎక్కడో ఉన్నది అట్లా అనుకోవాలా, లేకపోతే ఇదే ఆత్మనే పరమాత్మగా అవుతుందా? మీరు ఇప్పుడు ఈ వర్తమాన కాలంలో అండి, ఈ క్షణంలో ఇప్పుడు ఇక్కడ ఎక్కడో ఉన్నారు, ఇక్కడండి. మీరు దేన్నైతే చూస్తున్నారో అంతా పరమాత్మ. ఇప్పుడు ఇక్కడ ఇలా ఉన్నది పరమాత్మే, ఎక్కడో కాదు. అంటే గురుగారు నాకు ఇది ఒక సందేహం చెప్పండి. ఇప్పుడు జీవన్ముక్తం అంటే ఇప్పుడు పంచభూతాల్లో కలిసిపోయినటువంటి శరీరము
మళ్ళీ తిరిగి పంచభూత తత్వంతో మళ్ళీ శరీరంగా రూపం దాల్చుతుంది, అది ఎక్కడికి పోకుండా. అలాగే ఈ ఆత్మస్వరూపం అగ్గిలో కాలదు ఇవన్నీ మనం చెప్తూ ఉంటారు. ఇది కూడా ఒకటి ఉంటుంది. ఇది కూడా పూర్తిగా పరమాత్మలో లేనవడం, అంటే పంచభూతాలలో పూర్తిగా లీనమైపోవడమా, లేదంటే మళ్ళీ వచ్చి ఇది మళ్ళీ ఒక శరీరంలోకి చుట్టుకోవడం అండి? ఒకదానికంటే ఒకటి సూక్ష్మమైందండి. ఉదాహరణకి పంచభూతాలు తీసుకుంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఇంకా సుసూక్ష్మము చిదాకాశం. అంటే చిదాకాశం అంటే అండి ఈ 5 భూతాలకి అవకాశం ఇచ్చేదండి. ఆకాశం అంటే అవకాశం ఇచ్చేది. ఈ పంచభూతాలు ఆకాశంతో సహా దేనిలో ఉన్నాయి? చిదాకాశంలో. అంటే మనం అవునన్నా కాదన్నా మన ఉనికి చిదాకాశంలో ఉందండి. ఏది జరిగినా దాన్ని దాటి వెళ్ళలేం కదా. అంటే మన పుట్టుక, మన ఉనికి, మన ముగింపు అన్నీ దాంట్లోనే జరగాలి. ఒకవేళ శరీరం అవసరమైతే పంచభూతాల నుంచి ఒకటి ఏర్పడుతుంది దానికి అనుగుణంగా. ఆత్మ స్థిరమైనది, అది ఎప్పుడు ఆల్ పెర్వేడింగ్ కదా, అంతటా ఉంది కాబట్టి అండి. మీ లోపల కూడా ఉంది, మిమ్మల్ని కూడా అదే నడిపిస్తుంది. సర్వాంతర్యామి. అంటే ఎన్నో రకాల సందేహాల పుట్ట ఈ దేహం. అలా ఎంతమంది జ్ఞానులు ఎన్ని చేస్తున్నా వారు ఇప్పుడు దాదాపుగా మీరు లేదంటే ఒక 50 సంవత్సరాలు కృషి అన్న చేస్తుంటారు ఈ విషయంలోనండి. అంత దాన్ని మొత్తం అంతా పిండి పూర్తిగా దాన్ని వడకట్టి మాకు అందించారు ఈరోజు జ్ఞాన రూపంలో. ఏంటంటే ఇంత చెయ్యాలంటే వీడి మళ్ళీ ఇంకొక 50 సంవత్సరాలు కృషి చేస్తే రాదు. కానీ ఇప్పుడు అంతే, మొత్తం పంట పండించే అవసరం లేదు, నాట్లేసే అవసరం లేదు, డైరెక్ట్గా జ్యూస్ పిండి గ్లాసులో ఇచ్చేసారు మీరు మాకు. దీన్ని తీసుకుని మేము మంచి మార్గంలో కంటే ఈ మార్గం గురించి ఇంకా మరింత వాళ్ళకి ఏమైనా అధ్యయనం చేయడానికైనా అన్నిట్లో కూడా ఉపయోగపడేలాగా చాలా ఎన్నో విషయాలు మీరు మాకు తెలియజేశారు గురుగారు. అయితే మా ప్రేక్షకులకి మీ మాటగా ఏదైనా ఒకటి, ఒక స్వస్తి శ్లోకంలాగా ఏదైనా ఒకటి చెప్పి వారికి మీ ఆశీస్సులు అందించండి. తప్పనిసరిగా అండి. చెప్పేవారు వినేవారు అని ఇద్దరు లేరు, అందరూ పరమాత్మ స్వరూపులే. ఇందాక అనుకున్నట్టు ఆ కాల పరిపక్వత, ఆ సమయం వచ్చినప్పుడు అండి ఆ వికాసం జరుగుతుందన్నమాట. ఎందుకు జరుగుతుందంటే అండి గురువు ఎక్కడో బాహ్యంగా దూరాన్ని లేరండి, మన అంతర్యామిగా ఉన్నారు. మన ప్రాణానికి ప్రాణం, మన తలంపుకి మూలం, మన వాక్కుకి మూలం. అంటే మనని గమనించేవారు, మనకి మోక్షాన్ని ఇచ్చేవారండి మన హృదయంగా, మన స్వరూపంగానే ఉన్నారు. పైగా ఎలా ఉన్నారు? మనకైతే అండి ఆదివారం సెలవులు ఉన్నాయి, అంతర్యామికి సెలవు లేదు. నిరంతరం 24 గంటలు 365 రోజులండి మెలకువగా ఉంటారు. ఆత్మకు మరో పేరు నిజమైన మెలకువ అని అర్థం. అంటే మన కృషికి తగిన మార్కులు ఇచ్చాయన, మన నడిపించాయన మన స్వరూపంగానే ఉన్నారు, భాష్యంలో లేరు. అందుకని మనకు అందవలసిన సహాయం లోపల నుంచి అందుతూనే ఉంటుంది.